హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం నిఖిల్ నటించిన, సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే సారీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే మూవీ చూసి రావడం జరిగింది అయ్యా. డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ అయితే ఉంది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఆ సాంగ్ ఎంత బాగుంటుంది. ఆ సాంగ్ టైటిల్ పెట్టుకుని వచ్చి సినిమా మాత్రం షెడ్కి పంపారని చెప్పాలి భయ్య. నాకైతే ఎక్స్పెక్టేషన్స్ గట్ట ఏమీ లేవు. జీరో ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళా మూవీకి. ఎందుకంటే ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ ప్రాజెక్ట్ ఇది. షెల్ అయిపోవాల్సిన ప్రాజెక్ట్‌ని ప్యాచ్ వర్క్‌లు చేసి, తీసుకొచ్చి మన ముందైతే పెట్టడం జరిగింది. సో, నాకు తెలిసే వెళ్ళా. జీరో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళా. సరే టైమ్ పాస్ అన్నా అవుతే అవుతది. లేదంటే లేదని చెప్పేసి. ఆ విషయంలో అయితే మూవీ సక్సీడ్ అనే చెప్పాలి. నాకు టైమ్ పాస్ అయింది అంతే. మరి సూపర్ ఉందని ఏమనను నేను. కొత్త కథ చూసానని ఏం చెప్పట్లేదు నేను. అబ్బా! ఏం బాగున్నాయిరా సీన్స్, ఇంటర్వెల్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, ఇవేమీ అయితే లేవు. లైఫ్‌లో గోల్ పెట్టుకొని మధ్యలో అరాకొరా లవ్ స్టోరీలు యాడ్ చేసుకుంటూ, మధ్యలో కొన్ని ఫైట్‌లు, యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టేసుకొని, ఏదో ఒక టైమ్ పాస్ మూవీ టైప్ అయితే ఉంటుంది భయ్య. అంతకు మించి అయితే కొత్తగా ఏముండదు మూవీలో. స్టోరీ ప్లాట్ చాలా సింపుల్. రేసింగ్ చుట్టూరు నడుస్తుంటుంది. దానికోసం హీరో ఏం చేశాడు? అసలు తన లవ్ స్టోరీస్ ఏంటి? తన లైఫ్‌లో పడిన స్ట్రగుల్స్ ఏంటి? వీటి చుట్టూరు నడుస్తూ ఉంటుంది. సో, యాజ్ యూజువల్ ఒక రొటీన్ కమర్షియల్ మూవీలో ఏవేమి ఎలిమెంట్స్ అయితే కావాలో, ఆ ఎలిమెంట్స్ అన్నీ ఇందులో పెట్టారు. కామెడీ ఉంటుంది, లవ్ స్టోరీస్ ఉంటాయి, ఫైట్‌లు ఉంటాయి, విలన్స్ ఉంటారు. క్లైమాక్స్ స్మూత్‌గా హీరోకి తగ్గట్టుగా వెళ్ళిపోద్ది. ఇంతే. ఒక కమర్షియల్ మూవీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బట్ ఆ మధ్యలో వెళ్ళే ప్రొసీడింగ్స్ అయితే చాలా మూవీస్‌లో చూసేసామన్న ఫీల్ వస్తది. సాంగ్స్ పర్లేదనిపించింది. మ్యూజిక్ వాజ్ ఓకే. అండ్ అక్కడక్కడ చేసింగ్ సీక్వెన్సెస్ కానీ, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవి కూడా ఎక్కడో చూసేసామన్న ఫీల్ వస్తది భయ్య. కొత్తగా అయితే ఏముండదు. అండ్ కామెడీ సీన్స్ అక్కడక్కడ వర్కౌట్ అయ్యాయి. మాక్సిమం ఉన్నవన్నీ అయితే కూడా పెద్దగా ఏమి అనిపించలేదు. స్క్రీన్ ప్లే అంతా కూడా నాన్ లీనియర్‌గా నడుస్తూ ఉంటుంది. డైరెక్షన్ పరంగా కూడా అంత ఇంప్రెసివ్ ఏం కాదు. ఏదో అలా ఫ్లాట్‌గా వెళ్ళిపోద్ది అంతే. ఈ ప్రాజెక్ట్ వస్తుందని ఇప్పటికి చాలా మందికి తెలీదు భయ్య. సడెన్‌గా రివ్యూలు పెడితే ఏంటి ఇది ఒకటి రిలీజ్ అయింది ఈరోజు అన్న ఫీల్‌లో ఉంటారు అందరూ కూడా. నిఖిల్‌ది ఒక సినిమా వచ్చిందంటే అదొక బజ్ ఉంటుంది. దీనికి బజ్ లేకపోవడానికి ఈ ప్రాజెక్టే మెయిన్ రీజను. ఎప్పుడో ప్రాజెక్ట్ కావడంతో. సో, ఏమన్నా చూద్దాము టైమ్ పాస్‌కి ఈ వారం ఏమీ లేదనుకుంటే ఎళ్ళండి. అంటే కాపోతే బోర్ కొట్టొచ్చు. చాలా చూసేసాము ఇలాంటివన్న ఫీల్ అయితే రావచ్చు కానీ ఏదో కొంచెం టైమ్ పాస్ అవుద్ది. కొత్తగా అయితే ఏముండదు భయ్య. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.